తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తోనే నడుస్తుంది. గత 5-6 సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతున్నాయి. 6 కంటెస్టెంట్స్ ఇప్పుడు ఫైనల్లో ఉన్నారు. గతంలో ఎప్పుడైనా 5 మాత్రమే ఫైనల్స్ కెళ్లేవారు, కానీ ఈసారి మాత్రం అంతా ఉల్టా పల్టా కాబట్టి 6 కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారని తెలుస్తుంది. ఈసారి ఎవరు విన్నర్ అవుతారనే టెన్షన్ అందరిలోనే ఉంది. ఇక ఈసారి విజేతగా కప్పివ్వడానికి ఎవరు గెస్ట్ గా వస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇక వస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఫైనల్ ఎపిసోడ్ లో గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం జరగనుంది. విజేత రేసులో శివాజీ, ప్రశాంత్, అమర్ ఉన్నారు. వీరిలో ఒకరికి టైటిల్ ఇవ్వడానికి మహేష్ బాబు వస్తాడని తెలుస్తుంది. ఇటీవల కొన్ని షోస్ కు గెస్ట్ గా మహేష్ బాబు వెళ్తున్నారు. అందుకే బిగ్ బాస్ టీం కూడా మహేష్ ని ఫైనల్ కి గెస్ట్ గా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మహేష్ కూడా బిగ్ బాస్ కి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి బిగ్ బాస్ స్టేజ్ మీద మహేష్ గెస్ట్ గా కనిపిస్తారా లేదా అన్నది చూడాలి. ఇక చివరి వారం విన్నర్ కోసం జరుగుతున్న ఓటింగ్ లో అందరికంటే టాప్ లో పల్లవి ప్రశాంత్ కొనసాగుతున్నాడు. మనోడికి ఇంతగా ఓటింగ్ రావడానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే మనోడు కామన్ మ్యాన్ హోదాలో వచ్చాడు. అంతేకాకుండా రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సింపతి బాగా వర్కౌట్ అయింది. దాంతో పాటు రతిక చేతిలో మోసపోవటం, అమర్దీప్ లాంటి వారు టార్గెట్ చేయడం, ఇవన్నీ కలిసొచ్చాయి. దాంతో పాటు మనడు టాస్కులు బాగా ఆడుతుంటాడు, ఎవరి జోలికి పోడు. అంతేకాకుండా ఇంతగా ఓటింగ్ రావడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే మనడు 50 లక్షలు గెలిస్తే తాను తీసుకోనని చెప్పేశాడు. పంటలు పండించుకోలేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొత్తం ఇస్తానని, తాను పేరు కోసమే ఇక్కడకు వచ్చానని తప్ప డబ్బు కోసం రాలేదని అన్నాడు ప్రశాంత్. దాంతో మనోడికి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. అందరూ అతన్ని గెలిపించడానికి పట్టుదలతో ఉన్నారు. ఓటింగ్ సరళిని గమనించిన బిగ్ బాస్ ఈసారి పల్లవి ప్రశాంత్ ను విన్నర్ ను చేస్తే ఒక కామన్ మ్యాన్ ను, ఒక రైతు బిడ్డను గెలిపించిన సింపతి వస్తుందని కూడా చూస్తున్నారు. అంతేకాకుండా మరింత మందికి రైతుల కోసం ఆ డబ్బులు ఉపయోగపడేలా చేసిన క్రెడిట్ కొట్టేస్తే అది ప్రేక్షకుల్లోకి బిగ్ బాస్ మీద ఉన్న నెగిటివిటీని దూరం చేసి పాజిటివ్నెస్ ను పెంచుతుందని నమ్ముతున్నాడు బిగ్ బాస్. అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాబట్టి ప్రశాంత్ ను విన్నర్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఫైనల్ 6 లో ఒకడైన యావర్ తన బిగ్ బాస్ బుక్ ఆఫ్ మెమరీస్ చూసుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫోటోలని చూస్తూ ఎమోషనల్ అయిపోయిన యావర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక యాక్టివిటీ రూమ్ లో స్క్రీన్స్ పై ప్లే చేసిన దాదాపు 17 నిమిషాల వీడియో చూస్తే అన్ని రకాల భావోద్వేగాలు పలికించాడు. యావర్ కోసం బిగ్ బాస్ కేజీఎఫ్ పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని వాడేశాడు. వేరే లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు. నాకు కోపం ఉందని అందరూ అంటారు, కానీ నాలో చరిత్ర సృష్టించేంత దమ్ముందని యావర్ తన ఫీలింగ్ ని బయటపెట్టాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.